హై వ్యూవర్స్. ఈరోజు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్కి సరైనటువంటి మొగుడు అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఎందుకు ఏంటి అంటే గత కొద్ది రోజుల క్రితం దీపికా పడుకుని తన స్పిరిట్ సినిమా నుంచి తొలగించాడని ఒక వార్త, లేదు ఆమె స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుందని ఒక వార్త. ఇలా వస్తున్న మూమెంట్లో ఆ తర్వాత కంటిన్యూగా సందీప్ రెడ్డి వంగ పెడుతున్న పోస్టులు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సందీప్ రెడ్డి వంగకి బాలీవుడ్ నుంచి వస్తున్న వాళ్ళ యొక్క సపోర్టు, ఈవెన్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ఆల్ఫా మేల్రా సందీప్ రెడ్డి వంగ అంటూ దీపికా పడుకుని ఆంటీ అంటూ అదంటూ ఇదంటూ పోస్టులు పడుతుంది. ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తుంటే అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? సందీప్ రెడ్డి వంగ ఎందుకు ఎప్పుడు లేని విధంగా ఇలా ఒక హీరోయిన్ మీద పోస్టులు పెడుతున్నాడు? అండ్ దీపికా పడుకునే నేను నా మనస్సాక్షి చెప్పింది చేస్తాను తప్ప నేను అది ఇష్టం లేకుండా నేను ఏం చేయలేని చెప్పేసి ఆమె పోస్టులు పెడతామేంటి? అండ్ ఈరోజు వచ్చేసి సినీ ఇండస్ట్రీకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సింపుల్గానే చెప్తాను. స్పిరిట్ సినిమా సందీప్ రెడ్డి వంగ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే అదే ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్టే. అర్జున్ రెడ్డి దాన్నే కబీర్ సింగ్ అని చెప్పేసి బాలీవుడ్ తీసుకొని దుమ్ము లేపాడు. నెక్స్ట్ యానిమల్ రికార్డులు మోత. అండ్ ఆ యానిమల్ సినిమాతో వచ్చేసి అడల్ట్ కంటెంటా, బోల్డ్ కంటెంటా, అశ్లీలమా, ఓ అమ్మ చెప్పాల్సి వస్తే అది బ్లూ ఫిల్మా, నార్మల్ ఫిల్మా, క్రైమా, థ్రిల్లరా, యాక్షనా ఏమో కానీ సినిమా మాత్రం పేలిపోయింది. 100 కోట్లు వచ్చాయి. ఆ మూమెంట్లో కొంతమంది బాలీవుడ్ వాళ్ళు ఈ సందీప్ రెడ్డి వంగకు వస్తున్న గుర్తింపు చూసి, ఆ యానిమల్ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూసి ఒక్కసారిగా రణబీర్ కపూర్ స్టార్ హీరో అయితే తట్టుకోలేక ఓవర్ యాక్షన్ చేస్తూ కొంతమంది పోస్టులు పెట్టారు. వాళ్ళకి రిప్లై ఇచ్చాడు, అదే రీతిలో రిప్లై ఇచ్చాడు. ఈ యానిమల్ సినిమాలు బూతులని అదే నిధులు అంటూ ఉంటే బాగా ఫేమస్ అండి, అమెజాన్ ప్రైమ్లో వచ్చింది. అది వెబ్ సిరీస్. అది ఏంటి దానికన్నా బూతులనే ఇందులో, దాంతో పుచ్చుకుని నాగేంద్ర బాబు అన్నాడు. అది తీసింది అప్పట్లో ఉన్నటువంటి బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు. సరే చెప్పుకుంటూ పోతే టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఎక్కడ కూడా తగ్గకుండా ఎవడికి ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్తూ వామ్మో వీడితో పెట్టుకోకూడదు అన్నంత తిరిగి వచ్చేసాడు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో ఇక స్పిరిట్ మూవీకి సంబంధించి స్టోరీ డిస్కషన్స్ ఇవన్నీ ప్రభాస్ సరికొత్తగా చూపించబోతున్నాడు అన్నారు. హీరోయిన్ ఎవరు ఏంటన్నప్పుడు దీపికా పడుకునేతో ఆల్రెడీ కొన్ని రోజులు షూట్ కూడా చేశారని అన్నారు. బట్ ఇప్పుడు దీపికా పడుకునే చెప్పడం ఏంటంటే, నాకు సందీప్ రెడ్డి గారు స్టోరీ చెప్తున్నారు, అలా ఒక 5 నిమిషాలు విన్న తర్వాత ఒక సీన్ చెప్పారు, అది నేను ప్రభాస్తో వచ్చేసి లిప్ లాక్ సీన్. దట్ మీన్స్ ఏం చెప్పాలి, ఫ్రెంచ్ కిస్, లిప్ టు లిప్ ముద్దు. ఆ తర్వాత నేను 3 రోజుల పాటు వామిటింగ్స్ చేసుకుంటూ ఉన్నాను. నా వల్ల కల అంటే నేను గతంలో అటువంటి చేసి ఉండొచ్చు, ఎందుకు నటించలో భయంకరంగా కదా. తను బోల్డ్ సినిమాలు నటించింది, ఎక్స్పోజింగ్ సినిమాలు ఎన్నో చేసింది తను. దీపికా పడుకుని తను బేసికల్లీ మన కర్ణాటక పర్సన్, మన కన్నడం, సౌత్ ఇండియా. బట్ హిందీలో బాగా వేసింది, స్టార్ హీరోయిన్గా ఉంది ఇప్పుడు, నో డౌట్. సో ఈవెన్ ఆమెకు సంబంధించి కాంట్రవర్షియల్ అన్నప్పుడు యాంటీ బీజేపీ కొన్ని పోస్టులు పెడతా ఉండింది, అంటే యాంటీ హిందీ కొన్ని పోస్టులు కూడా పెట్టిద్ది అని చెప్పేసి అంటారు, సపోర్ట్ ఇద్దని అంటూ ఉంటారు. దానివల్ల బీజేపీ వాళ్ళకి కొంతమందికి ఆమె పడదు. ఈ మూమెంట్లో సందీప్ రెడ్డి వంగకు సంబంధించి అసలు ఇష్యూ ఏంటి ఇద్దరి మధ్య చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక గట్టిగా అనమాట ఆమెను ట్రోలింగ్ చేస్తుంటే అప్పుడు మరలా చెప్పింది, మీరు నా గురించి ఎన్నైనా మాట్లాడటం ఎన్నైనా చేయొచ్చు, నేను నా మనస్సాక్షి చెప్పిందే చేస్తా. నాకు ఆయన స్టోరీ చెప్పారు, నాకు నచ్చలేదు, డ్రాప్ అయ్యాను, ఇంక ఇంతే అని చెప్పేసాను. ఇక సందీప్ రెడ్డి వచ్చేసాడు. ఏమనంటే సో కాల్డ్ ఫెమినిస్ట్ అన్నట్టుగా చెప్పుకుంటావు కదా అన్నట్టు దీపికని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ, అంటే ఆమె అప్పుడు కొన్నిసార్లు రూల్స్ రెగ్యులేషన్ మాట్లాడుతుండేది, లైక్ ఆ వేళ అని ఉండొచ్చామని. ఏమన్నాడంటే, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ లాంటిది ఉండదు. ఎప్పుడు నీకు స్టోరీ చెప్పా, ఈ స్టోరీ ఎవరికి చెప్పకూడదు నువ్వు అని అగ్రిమెంటే ఉండదు, కానీ అది బేసిక్ అది. కానీ నువ్వేం చేస్తావు, తీసుకెళ్ళి స్టోరీ చెప్పాడేసి, అది ఎట్లా ఫ్రోషనిజం అయింది? అదేమంటే తృప్తి ద్రిమ్మిని తీసుకుంటున్నానని చెప్పేసి నీ తర్వాత ఆ మీద విషం చిమ్ముతూ ఏదో ప్రచారం చేస్తా పోతాను, ఇదేంటి నీది బుద్ధి అని చెప్పేసి అలా అంటున్నాడు. అదేమంటే నేను నీకు ముందుగానే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు అడిగిన డబ్బు ఎంత అండ్ దానికి తగ్గట్టుగా పనిచేసినటువంటి వర్కింగ్ అవర్స్ డైలీ ఎన్ని, నువ్వు చేస్తానని చెప్పింది ఎన్ని, అండ్ బిజినెస్లో వచ్చేసి షేర్ కావాలా ప్రాఫిట్స్లో, ఇలా చెప్పుకుంటే గొంతెమ్మ కోరికలు 1-2 ఎన్నెన్ని అసలు. అటు నీతికి ఎలా మేము సినిమా తీయాలి ఏంటని చెప్పేసి ఈయన చెప్తాడు. ఇతనేమో నేనే ఆమెను తొలగించాలంటాడు, ఆమెమో నేనే తప్పుకున్నానని చెప్పేసి ఆమె అంటుంది.
ఓవరాల్గా అన్నప్పుడు నీ దిక్కునడు చెప్పు సినిమా స్టోరీ ఏం పర్లా, నా స్టోరీ మీద నాకు నమ్మకం నేనే అంటాడు. మరలా స్టోరీలో లీక్ చేస్తే మళ్ళీ ఇతరే అంటాడు. తర్వాత నా సినిమా కోసం ఎంత కష్టపడి ఏంటో నాకు తెలుసు, నా సినిమాలో ఎవరు ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలని నాకు క్లారిటీ ఉంది, నీకు తగ్గట్టుగా నేను చేసేదండి అని చెప్పి అతను అంటాడు. దీవిక పథకం మాత్రం సింపుల్గా ఒకటే అంటుంది, నేను నా మనస్సాక్షి చెప్పింది చేశా, దానిని కాదని నేను ఏం చేయలేను, నేను ఎక్కడ ఏ తప్పు చేయలేదని ఆమె అంటారు. ఈలోపు వర్కింగ్ అవర్స్ అన్నప్పుడు తాను రోజుకు 6 గంటల మాత్రమే పనిచేస్తానని చెప్పేసి ఒక వార్త బయటకు వస్తే దాన్ని అజయ్ దేవగన్ వచ్చాడు. ఈ రోజులలో అప్పుడే పుట్టిన బిడ్డ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ పని చేస్తున్నారు అన్నప్పుడు కాజల్ కూడా అందనమాట 10 to 12 అవర్స్ అంటే ఓకే చేయొచ్చు అని. అజయ్ దేవగన్ వచ్చేసి 9 గంటలు చేస్తున్నా కూడా అని చెప్పేసి అతను చెప్పి వచ్చాడు. అంటే బాలీవుడ్లో ఇప్పుడు చాలామంది సందీప్ వంగగా సపోర్ట్ ఇస్తున్నట్టుగా ఉన్నారు. ఏ రకంగా, పని గంటల విషయంలో కానీ రేమైన మరికొన్ని విషయాలు. ఎందుకంటే తను అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఆల్రెడీ స్టార్ డైరెక్టర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన సినిమాలో నటించే బాబీ డియోల్ లైఫ్ టర్నింగ్ అనమాట. యానిమల్ సినిమాకు ముందు, యానిమల్ సినిమా తర్వాత అన్నట్టు అయిపోయింది అతను. అంతకుముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏటి ఖాళీగా ఉన్నవి ఏంటని అతను అడుగుతున్నారు పాపం. అతను ఈ సినిమాతో ఫుల్ బిజీ అయిపోయాడు. సందీప్ రెడ్డికి జీవితంగా రుణపడి ఉంటాయని చెప్పాడు. సో ఇలా ఎవరి లైఫ్ టర్నింగ్ అయితే ఏంటో తెలియదు, ఇటువంటి క్యారెక్టర్లు ఇతను ఇస్తూ ఉన్నాడు అన్నమాట. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. బాలీవుడ్కి సంబంధించి ఈరోజు వరుస పెట్టి మరి సందీప్ రెడ్డి వంగాకి సపోర్ట్ ఇస్తున్నా, దీపికా పదుకునే విషయంలో ఆయన కరెక్ట్గానే ఉన్నాడని అంటున్నా, దీపికా పదుకుని వచ్చేసి ఏం మాట్లాడేంటో తెలియకుండా నా మనస్సాక్షి చెప్పింది నేను చేస్తానని చెప్పి సైలెంట్గా ఉన్నా. ఓవరాల్గా మొత్తంగా అన్నప్పుడు సరైనోడ్రా ఈ సందీప్, ముంబైలో చెడు కూడా ఆడుతున్నాడ్రా, బాలీవుడ్కి అసలు మొగుడురా ఈ సందీప్ అని చెప్పేసి అంతా అంటూ ఉన్నది. ఎందుకయ్యి అంటే ఇతని యొక్క యారగెన్సా, యాటిట్యూడా, సెల్ఫ్ రెస్పెక్టా, దాని పదాలు వెతకలేము. కానీ ఇతను మాత్రం సరికొత్త సినీ దర్శకుడు అనొచ్చు, లేదంటే సినీ ఇండస్ట్రీకి పరిచినటువంటి సరికొత్త జీవి అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. బట్ ఐఎమ్ షూర్ స్పిరిట్ సినిమాలో మాత్రం ప్రభాస్ని ఏ రేంజ్లో చూపిస్తాడంటే ఊహ కూడా అందటం. ఐఎమ్ షూర్ రికార్డులు బ్రేక్ అయితే ఖాయం.